హౌ డు వి కాల్ ఇట్, దాన్ని ఎలా పిలవాలి అంటే హౌ డు వి కాల్ ఇట్ అనకూడదు, వాట్ డు వి కాల్ ఇట్ అనాలి. వి కుక్ ది సలాడ్, సలాడ్ని కుక్ చేయం కదా, అది రాంగ్. వి మేడ్ ది సలాడ్. ఐ స్టడీ ఇన్ యూఎస్ఏ, ఇది రాంగ్. ఎందుకంటే యూఎస్ఏ ముందు యూకే ముందు ఇలాంటి వాటి ముందు ఆర్టికల్ ద వాడాలి. ఐ స్టడీ ఇన్ ది యూఎస్ఏ, ఐ స్టడీ ఇన్ ది యూకే. ఐ హ్యావ్ గుడ్ న్యూస్ అనకూడదు, ఐ హ్యావ్ గుడ్ న్యూస్. న్యూస్ని ఇలా కౌంట్ చేయము. ఐ నో హిమ్ గుడ్, అతనికి బాగా తెలుసు అంటే గుడ్ వాడకూడదు, వెల్ వాడాలి. ఐ నో హిమ్ వెల్. హీ కాంట్ రీడ్ అండ్ రైట్, అతను చదవలేడు రాయలేడు అని చెప్పాలంటే ఆర్ వాడాలి. హీ కాంట్ రీడ్ ఆర్ రైట్. టెంపరేచర్ ఎంత అంటే డైరెక్ట్గా హౌ అని పెట్టకూడదు. హౌ మచ్ ఈజ్ ది టెంపరేచర్, రాంగ్. వాట్ ఈజ్ ది టెంపరేచర్. యూ లైక్ ఐస్ క్రీమ్, ఇజంట్ ఇట్. మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా అన్నప్పుడు ప్రతిసారి ఇజంట్ ఇట్ అలా వాడకూడదు. టెన్స్ని బట్టి దీన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటారు, కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ వాడాలి. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి దాన్ని అలాగే డూతో క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయాలి. యూ లైక్ ఐస్ క్రీమ్, డోంట్ యూ. మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా. ఐఎమ్ ఈటింగ్ ది డిన్నర్, ఇది రాంగ్. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ వీటి ముందు ఆర్టికల్ వాడకూడదు, ద వాడకూడదు, ఏమీ ఆర్టికల్ ఉండదు. ఐఎమ్ ఈటింగ్ డిన్నర్, ఐఎమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. టుడే ఐల్ కట్ మై హెయిర్, అది రాంగ్. చేయించుకుంటాను, హెయిర్ కట్ చేయించుకుంటాను అంటాం కదా. సో ఐల్ హ్యావ్ మై హెయిర్ కట్ టుడే, ఇది కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్.